గొప్ప డైమండ్ జ్యువెలరీ సేల్ క్యారెట్ కు 4000 రూపాయలు తక్కువ. మేమిచ్చేది ఇంటర్నేషనల్ క్వాలిటీ సర్టిఫికేట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నా పేరు దుర్గా ప్రసాద్ మాస్టర్. ఫేమస్ యూట్యూబర్ క్రాంతి బ్లాగర్. మనం ఈరోజు స్టూడియో టూర్ చేయబోతున్నాం. ఆయన కలుసుకుందాం. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన అడిగి ఈ హౌస్ ఎక్కడో తెలుసుకుందాం అండి. హలో బాబు, ఇక్కడ క్రాంతి బ్లాగర్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన హౌస్ ఎక్కడ తెలుసా మీకు ఏమన్నా? ఏ లేదండి, మీరు ఫస్ట్ ఇక్కడ రైట్ ఉంది కదా, రైట్ తీసుకోండి. రైట్ తీసుకున్నాను. కొంచెం ముందుకెళ్ళేసి మళ్ళీ రైట్ తీసుకోండి. మళ్ళీ ముందుకెళ్ళి రైట్ తీసుకున్నాను. దాని తర్వాత మళ్ళీ కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకోండి. కొంచెం ముందుకెళ్ళి తీసుకున్నాం. మళ్ళీ లాస్ట్ కొంచెం ముందుకు వచ్చి రైట్ తీసుకుంటారు. సరిపోయి ఇలా వెళ్ళి రైట్కి వస్తే మళ్ళీ ఇక్కడికి వస్తాం కదా మనం. మరి రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ క్రాంతి బ్లాగర్ ఇక్కడే ఉన్నాడు. ఇక్కడే ఉన్నాడు వీలాగర్. ఓకే, హాయ్ అండి. ఐఎమ్ ఫ్రమ్ క్యూబ్ టీవీ, దుర్గా ప్రసాద్ మాస్టర్. మీ వీడియోస్ ఎక్సలెంట్గా ఉంటాయి. నిజంగా ఎంత ఇన్స్పైరింగ్గా ఉంటాయంటే, నేను ఒక సైన్స్ టీచర్గా చెప్తున్నాను. నేను కూడా నీకు కాంపిటీషన్ అని అనిపిస్తుంది అన్నమాట. నేను నీ దగ్గర నేర్చుకోవాలని వచ్చాను. నేను 30 years ఎక్స్పీరియన్స్. నువ్వు చెప్పే స్టైల్ ఇవన్నీ కూడా మామూలుగా లేదు. అది నువ్వు మామూలుడు కాదు. ఈరోజు మాకు ఛాన్స్ ఇచ్చావు. మీ స్టూడియో చూద్దాం వచ్చాము. తప్పకుండా అలా ఫస్ట్ చూడగానే ఏంటి అసలు ఎలా పెట్టావు, ఇక్కడ ఏంటి కారణం ఏంటి? ఇదంతా ఏన్షియంట్ ఈజిప్ట్ డిజైన్ అనమాట. అంటే ఇప్పుడు మీరు పిరమిడ్స్లోకి వెళ్ళినా కానీ, అది ఈజిప్ట్ పురాతన కట్టడాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి డిజైన్లు కనిపిస్తూ ఉంటాయి. ఓకే. సో ఈ కింద ఉండేది నైల్ రివర్ అనమాట. సో వాళ్ళు ఎలా కల్టివేషన్ ఎలా సంథింగ్ అట్లా అనమాట. బేసిక్ ఏంటంటే నాకు ఏన్షియంట్ ఈజిప్ట్ అంటే బాగా ఇష్టం. ఆ సివిలైజేషన్ మిథాలజీ అంటే బాగా ఇష్టం. సో దానికోసం అని ఇదంతా వేయించాను. నేను చేసే ఈజిప్ట్ వీడియోస్ అన్ని దీని ముందు నుంచి అని చెప్పాలనే ఉద్దేశంతో ఇది వేయించారనమాట. ఓకే. అయితే ఇక్కడ ఏముంది సంథింగ్ స్పెషల్ గా? ఇది యమదూతలా కనిపిస్తుంది, మన తెలుగు యమదూతలాగా. మన దాంట్లో అయితే యమదూత అంటారు. ఈజిప్ట్ మిథాలజీలో అయితే అనూబిస్ అనమాట, గాడ్ ఆఫ్ డెత్. ఓకే. సో నరక ద్వారాల దగ్గర ఉంటారు. సో ఇప్పుడు మనం వర్క్ లైక్ హెల్ అంటాం కదా, వర్క్ లైక్ హెవెన్ అనగానే వర్క్ లైక్ హెల్ అంటాం. సో వర్క్ ప్లేస్ అనేది మనకు ఒక నరకంతో సమానం. అప్పుడే మనం బాగా పనిచేస్తాం కాబట్టి అది సింబాలిక్ గా చెప్పడానికి ఈ గాడ్ ఆఫ్ డెత్ ఇది ఇక్కడ పెట్టారనమాట. ఈ కాన్సెప్ట్ అంటే ఎంతో కష్టపడి, నరకంలో ఎంత కష్టపడతారో, ఎంత ఇబ్బంది పడతారో కష్టపడాలి లోపల, అంత కష్టపడాలని. అది ఎంతో ఇష్టపడి చేస్తున్నావు అది. ఓకే, మనం చూద్దాం అయితే. షూర్, లోపల రండి. ఓ, చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇది సిల్వర్ది వచ్చినట్టుంది. సిల్వర్, ఈ 3 సిల్వర్ ప్లే బటన్స్. ఇది క్రేజీ బ్రోస్ కి. క్రేజీ బ్రోస్ మీ బ్రదర్ చేస్తున్నట్టు. ఓకే. దానికి ఇది వచ్చేసి క్రాంతి బ్లాగర్ షార్ట్స్ అని, షార్ట్స్ కి సపరేట్ ఛానల్ పెట్టారనమాట. దానికి ఇది క్రాంతి బ్లాగర్ నా ఛానల్, మెయిన్ ఛానల్ కి. ఓకే. సో ఇక్కడ గోల్డ్ ప్లే బటన్ కోసం ఖాళీ వదిలేమన్నమాట. ఇక్కడ గోల్డ్ మించి ఇంకేమైనా ఉందా? అంతేనా? గోల్డ్ అయినా ఫైనల్ ఉంది కదా, దాని పైన డైమండ్ ఉండిద్ది, రూబీ ఉండిద్ది. ఓకే. 10 million ఒకటి, 100 million ఒకటి. ఓకే, అవన్నీ కూడా రావాలి అన్నీ. మనకి తెలుగు వాళ్ళకి అంత ఛాన్స్ లేదు, బట్ గోల్డ్ ప్లే బటన్ అయితే వస్తుంది తప్పకుండా. నీ కృషికి అలాగే నీ పట్టుదలకి తప్పకుండా వస్తుంది. నీ ఆ ఇంట్రెస్ట్ తెలిసిపోతుంది. ఎందుకంటే ఆ ప్రజెంటేషన్, వీడియో ప్రజెంటేషన్లో ఈ సైంటిఫిక్గా చెప్తున్నావు కదా, అందువల్ల గ్యారంటీగా నీకు తప్పకుండా అతి త్వరలో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. ఇంకా విషయాలు ఇది వచ్చేసి వాల్ ఆఫ్ ఫేమ్ అనమాట. వాల్ ఆఫ్ ఫేమ్. ఓకే. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను ఇన్స్పైర్ చేసిన వాళ్ళు. చిన్నప్పటి నుంచి ఏదో ఒక విషయంలో నన్ను ఇన్స్పైర్ చేస్తున్నాడు అనమాట. మా ఫాదర్. సో ఇట్లా అంబేద్కర్ గారు కానివ్వండి, కమల్ హాసన్, బాబ్ మార్లే, బ్రూస్ లీ, చే గువేరా, థానోస్, హ్యార్షెల్ గిబ్స్ క్రికెటర్, ఆర్నాల్డ్ ష్వార్జ్నెగర్. ఓకే. బాడీ బిల్డర్, మైకేల్ జాక్సన్. అంటే నేను ఇంతకుముందు నాకు జిమ్ అంటే బాగా పిచ్చి. ఇప్పుడు అంటే పొట్టగెట్టి వచ్చింది కానీ ఇంతకుముందు భయంకరంగా జిమ్ ఎడిక్ట్ అనమాట. సో ఆర్నాల్డ్ది పంపింగ్ ఐరన్ అని ఒక డాక్యుమెంటరీ ఉండిద్ది బాడీ బిల్డింగ్ గురించి. అది భయంకరంగా చూసేవాడిని అట్లా. ఓకే. ఇది మైకేల్ జాక్సన్. పైన కిమ్ మామ. కిమ్ మామ గారికి ఉన్నారు. కిమ్ మామ
నేను ముద్దుగా క్యూట్ స్వీట్ పొటాటో అని పిలుస్తా. అట్లా స్వీట్ పొటాటో, క్యూట్ స్వీట్ పొటాటో. ఓకే, క్యూట్ స్వీట్ పొటాటో. అట్లా. సో ఇది వీళ్ళందరూ నన్ను ఇన్స్పైర్ చేసిన వాళ్ళు అనమాట. అంబేద్కర్ గారు. యా. ఓకే. థానోస్. థానోస్ ఏంటంటే కఠినమైన నిర్ణయాలకి దృఢమైన సంకల్పం చాలా అవసరమైన డైలాగ్ చెప్పాడు అనమాట ఈయన అనమాట. అవెంజర్స్ సినిమాలో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలంటే మనకు దృఢమైన సంకల్పం ఉండాలి అని ఆ డైలాగ్ నాకు బాగా ఇష్టం. సో నేను జాబ్ మానేయడానికి కూడా ఈయనే ఈ డైలాగ్ ఇన్స్పిరేషన్ అనమాట. ఓకే. సో ఇన్ఫోసిస్ లో జాబ్ మానేయడం అనేది కఠినమైన నిర్ణయం, బట్ నాకు యూట్యూబ్ అనేది దృఢమైన సంకల్పం ఉంది. అయితే మీ చైర్ చాలా స్పెషల్గా ఉంది. ఏంటి స్పెషాలిటీ అని ఉందా ఈ చైర్లో? స్పెషాలిటీ అనేది మామూలుగా గ్యామర్స్ యూజ్ చేస్తూ ఉంటారు, గేమింగ్ ఆడేవాళ్ళు. సో నేను కూడా కొంచెం కంఫర్ట్ ఉండిద్ది కదా అని దీని మీద యూజ్ చేస్తూ ఉంటాను. దీనికి పుష్ బ్యాక్ ఉండిద్ది, కూర్చోడానికి కొంచెం ఇబ్బంది ఉండదు, అంటే ఎక్కువసేపు కూర్చొని ఉండాలి కాబట్టి. ఓకే, అందుకని ఇది యూజ్ చేస్తాను. అంటే దీనిలో స్పెషాలిటీ అంటే ఎంతకన్నా హైట్ రైజ్ చేసుకోవచ్చు. హైట్ రైజ్ చేసుకోవచ్చు, ఇది పుష్ బ్యాక్ చేయొచ్చు, కావాలంటే గింగరాలు తిరగచ్చు. గింగిరాలు. ఓకే, అట్లా. అది చాలా స్పెషల్. కంఫర్ట్గా ఎంతసేపు కూర్చున్నా మనకి ఏమైనా అలసట ఏమి ఉండదు, ఎక్కువ అబ్బా అనిపించదు. ఓకే, అంటే మనకి బ్యాక్ బోన్ సపోర్ట్ కూడా ఉంటుందమ్మా ఇక్కడ. అవి కూడా ఇస్తాడు, ఈ వెనక పెట్టుకోవడానికి ఇక్కడ పెట్టుకోవడానికి కూడా ఇస్తాడు. అవి కావాలంటే మనం పెట్టుకోవచ్చు. ఓకే, మరి మీ కెమెరా ఎక్కడ ఉందో ఒకసారి చూపించండి. కెమెరా, నా కెమెరా అయితే ఇది ఆల్ఫా A7C అనమాట. ఆల్ఫా A7C, సోనీ ఆల్ఫా A7C. ఈ లెన్స్ వచ్చేసరికి సిగ్మా లెన్స్. ఓకే. సో అంటే ఇది రీసెంట్గా ఈ స్టూడియో కట్టిన తర్వాత కొన్నాం అనమాట ఇది. ఓకే. సో ఇదేంటే కొంచెం వీడియోలు కొంచెం క్వాలిటీ ఎక్కువ ఉండాలనే ఉద్దేశంతో తీసుకున్నాయి ఇది. సో దీనికి ముందు కెనాన్ M60 యూజ్ చేసేవాడిని, అది జస్ట్ 60,000 అనమాట. దీని లెన్సే 90,000 ఇది. ఓకే. ఇది వచ్చేసి 1,50,000 ఇది. సో మొత్తం టోటల్గా ఇది 2.4 lakhs అనమాట. మరి కెమెరామెన్ ఎవరు ఉంటారా లేకపోతే మీరే? లేదు, అంటే ట్రైపాడ్ పెట్టేసుకొని దాని మీద పెట్టేసుకుని దీనికి ఆటో ఫోకస్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. మనం ఎక్కడుంటే మన ఐని ఫోకస్ చేసింది. ఓకే. సో మనం అటు ఇటు తిరిగినా కానీ మనల్ని ఫోకస్ చేస్తుంది కాబట్టి ఆటో ఫోకస్. కెమెరామెన్ అవసరం ఉండదు మనకి లోపల స్టూడియోలో కాబట్టి. ఈ హెడ్కౌంటర్ కూడా తిరుగుతుంది, అది ఉంటుందని అవకాశం ఏది అట్లా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, ఇది 2,50,000. ఓ, చాలా బాగుంది, ఎక్సలెంట్. అంటే వీడియోస్ క్వాలిటీగా ఉంటాయి. క్వాలిటీ అది చూపించాలని అది దాని ఉద్దేశంతో తీసుకు సెల్తో కూడా తీసేయచ్చు, కానీ కావాలని నువ్వు చేస్తున్నావు. అది రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేంటి ఇవన్నీ కనపడుతాయి, అవార్డ్స్ ఏంటి ఇవన్నీ? ఇక్కడ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు ఒకటి కనపడుతుంది. ఇది వచ్చేసి మీకు వేణు కళ్యాణ్ గారు అని ఉంటారు, మోటివేషనల్ స్పీకర్. సో ఆయన అప్పుడు ఇచ్చిన అవార్డు అనమాట, లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు 2021లో ఇచ్చారు ఇది. ఓకే. అండ్ ఇది వచ్చేసి రీసెంట్ గా పద్మమోహన యూట్యూబ్ అవార్డ్స్ అని మన శిల్పకళా వేదికలో జరిగింది. రీసెంట్ గా 2000 మార్చ్ లో జరిగింది, మార్చ్. సో అప్పుడు బెస్ట్ యూట్యూబర్ మేల్ అవార్డు ఇచ్చారు అనమాట అప్పుడు వాళ్ళు. ఈ గోల్డ్ ఉంది, మీకు గోల్డ్ ప్లేట్ కూడా రావాలి, అందుకే ఇచ్చి ఉంటారు వాళ్ళు. అది సింబాలిక్ చెప్పడానికి ఇచ్చి ఉంటారు. గెట్ రెడీ టు అన్నమాట. ఇది వచ్చేసి 2021లోనే ఇది కూడా. ఓకే. బెస్ట్ కంటెంట్ క్రియేటర్ అవార్డు ఇచ్చారనమాట. బెస్ట్ కంటెంట్ క్రియేటర్ క్రాంతి కుమార్ బొనిగల. పేరు బొనిగల. అది మీ ఇంటి పేరు. ఇంకొక అవార్డు ఉంది టైకా అవార్డ్స్ అని, అది కొంచెం గ్లాస్ తో చేశారనమాట. ఓకే. కొన్ని అనివార్య కారణాల వల్ల కింద పడి పగిలిపోయింది. కానీ ప్రేక్షకులు మన సబ్స్క్రైబర్ మనసు వాళ్ళ అవార్డులు అన్నీ నీ గుండెలో ఉన్నాయి, నాకు తెలుసు. అవి నీ గుండెలో ఉన్నాయి, వాళ్ళ గుండెలో కూడా నేను పెట్టుకున్నారు. నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూస్తున్నాను కదా, చాలా కొంతమంది లాయల్ సబ్స్క్రైబర్స్ అయితే ఉంటారు, అంటే హ్యాటర్స్ కూడా ఉంటారు. అది బట్ దానికంటే ఎక్కువ మన ఇప్పుడు హ్యాటర్స్ ఎలాగా బాహుబలి సినిమాలో కానీ ముందు బల్లాల దేవా వెనక అట్లా ఉంటుంది కదా. సో ముందు చిన్నగా హ్యాటర్స్ ఉంటారు, వెనక వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ ఉంటారు. సో దట్ కీప్స్ మీ మూవింగ్. ఇంకా ఎడిటింగ్ అన్ని కూడా వేరే చేస్తుంటారు. ఎడిటింగ్ అయితే వేరే ఎడిటర్ వస్తుంటారు. సో నేను మొత్తం తీసి వీడియో తీసి మొత్తం మెర్జ్ చేసి పంపిస్తాను అనమాట. సో వాళ్ళు ఎడిటింగ్ చేస్తారు. సో ఇది వర్కింగ్ డెస్క్. ఓకే, వర్కింగ్ డెస్క్. ఓకే. ఇది వచ్చేసి మా బాబు మా పాప. ఓకే, ఇది బాబు పాప. సో మనం ఇక్కడ కూర్చొని వాళ్ళు కనపడాలి అది. సో అందుకని అలా పెట్టాను. అంటే మీ వైఫ్ మనసులో ఉన్నట్టుందిలేండి ఇక్కడ. మా వైఫ్ కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ ఉంది, ఇదిగో ఇక్కడ ఉన్నది. అవి కూడా పెట్టాను. సో వాళ్ళ ఫోటోలు అయితే పెట్టాను.
సో ఇది నా ల్యాప్టాప్, దీంట్లోనే చేస్తాను మొత్తం వర్క్ అంతా. ఓకే. ఇది వచ్చేసి ప్రింటర్ అనమాట. స్క్రిప్ట్ అంతా ప్రింట్ తీసుకొని నేను కెమెరా ముందు అంటే నేను ఆన్ స్క్రీన్లో కనపడాల్సిన డైలాగ్స్ ఏంటి, ఓకే, ఓన్లీ వాయిస్ ఓవర్ రావాల్సిన డైలాగ్స్ ఏంటి ఆ స్క్రిప్ట్లో మార్క్ చేసుకొని దాన్ని బట్టి స్క్రిప్ట్ రికార్డ్ చేసేస్తాను. సో ఒకసారి అట్లా ఒకసారి అట్లా చూస్తాను, చూసేసి ఇంకా చెప్పేస్తాను అనమాట. ఒక వీడియో అంటే వీడియో మరి మ్యాటర్ ఎలా జ్ఞాపకం పెట్టుకుంటావు అది, లేకపోతే ఎక్కడ అంటే ఇది అలవాటు అయిపోయింది, ఆ మెమరీ పవర్ అలవాటు అయిపోయింది. ఒకసారి చూస్తాను అంతే, టెలిప్రాంప్టర్ అదే ఉండదు. ఓకే. ఒకసారి పేపర్లో అలా చూస్తాను, ఏముందో తీసేసి చెప్పేస్తాను అంతే. నేను కూడా టెలిప్రింటర్ ఉందామో చూసా, కరెక్ట్ నాకు అలా అనిపించింది. లేదు టెలిప్రాంప్టర్ లేదు, కానీ ఫ్యూచర్లో కొనాలని థాట్ అయితే ఉంది, కొంచెం టైం సేవ్ అయిద్దని. బట్ ప్రజెంట్ అయితే మాత్రం జస్ట్ ఒకసారి అలా చూసుకొని చెప్పేస్తా ఉంటాం. జనరల్గా న్యూస్ చెప్పేటప్పుడు ఆ ప్రాంప్టర్ ఉంటుంది, ఆ ప్రాంప్టర్ చూసి చెప్తుంటే మనకి ఏమనిపిస్తుంటే చూసి చదివేస్తున్నాడా, మన వైపు చూసి చెప్పేస్తున్నాడు అనుకుంటాం. అంటే ఇది వచ్చేసి టైకా అవార్డ్స్ ఇందాక చెప్పాను కదా, దానికి ఇట్లా టైకా అవార్డ్స్ బెస్ట్ ఫ్యాక్ట్స్ అండ్ మిస్టరీస్ కేటగిరీలో బెస్ట్ యూట్యూబర్ అవార్డు ఇది. ఇది ఎక్కడ ఇచ్చారు? ఇది కూడా హైదరాబాద్లో. హైదరాబాద్ నాకు వచ్చిన ఫస్ట్ అవార్డు అనమాట ఇది, 2020లో. అవును, 3 years బ్యాక్. ఎక్సలెంట్. ఇది టైకా అవార్డ్స్ అది. అండ్ ఇదొక బ్యాక్ డ్రాప్ అనమాట. అదొక బ్యాక్ డ్రాప్, మళ్ళీ దీంట్లో మధ్యలో కూర్చొని ఒక బ్యాక్ డ్రాప్, ఇదొక బ్యాక్ డ్రాప్. ఓకే. సో అట్లా వీడియోస్ చేయడానికి బ్యాక్ డ్రాప్స్ అనమాట. అది బ్యాక్ సైడ్ ఫుల్ బ్లాక్ ఉంటుంది. ఓకే. జస్ట్ ఆ లైటింగ్ పడతా ఉంటుంది, అంటే సింపుల్ గా అనమాట, మరి హడావిడిగా లేక. గ్రీన్ మ్యాట్ లేదు మీ దగ్గర? గ్రీన్ మ్యాట్ ఇంతకుముందు యూజ్ చేసేవాడిని, ఇప్పుడు యూజ్ చేయట్లేదు గ్రీన్ మ్యాట్. కానీ అది కూడా అంటే యాక్చువల్గా ఈ కిటికీల దగ్గర బ్లైండర్స్ ఉంటాయి కదా. ఓకే. సో దాంట్లో ఒక 3-4 గ్రీన్ ఒకటి, బ్లాక్ ఒకటి, గ్రే ఒకటి అలా పెట్టిద్దాం అనుకున్నాం. సో ఆ వర్క్ జరుగుతుంది, అందుకే ఇంకా రాలేదు ఓపెన్లో. చాలా బాగుంది స్టూడియో. థ్యాంక్ యూ. నిజంగా రియల్లీ గ్రేట్. ఎంత స్పెండ్ చేస్తుంటారు మొత్తం అంతా? మొత్తం దాదాపు ఒక 10 lakhs దాకా అయింది. 10 lakhs వరకు. యూట్యూబ్కి ఎంత ఇచ్చినా మాకు చెప్పట్లేదు, అదే చెప్పొచ్చో మనకు తెలీదు, కానీ మొత్తం మీరు మాత్రం యూట్యూబ్కి 10 lakhs ఖర్చు పెట్టారు. అది ఎంత వస్తుందో తెలియదు తర్వాత. అంటే అప్గ్రేడ్ చేస్తూ ఉన్నాం, దాని ద్వారా ఇటు వస్తూ ఉండేది కాబట్టి కొంచెం అట్లా. సో ఓకే, యూట్యూబ్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఇవన్నీ చేస్తున్నారు. అదే అయితే 1 million సబ్స్క్రైబ్స్ రావాలని, మరిన్ని మంచి వీడియోస్ చేయాలని, కాంటెంపరీ ఇష్యూస్ అంటే బర్నింగ్ ఇష్యూస్, ఫ్యూచర్ ప్లాన్స్, ఎన్విరాన్మెంటల్ మీద కూడా ఇంకా మంచి వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాను. మొత్తం స్టూడెంట్స్ అందరూ కూడా చాలా బాగా చూస్తున్నారు. నాకు తెలిసినంత వరకు నేను ఈ స్టూడెంట్ చాలా మందిని ఎంక్వైరీ చేశాను, వాళ్ళు చూస్తారు, చాలా ఇంట్రెస్ట్ చూస్తున్నారు. దట్టు Q2 KV ఉంది, దట్స్ వెరీ ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్. క్రాంతి క్రేజీ బ్రోస్ దాంట్లో కూడా ఒక మీ బ్రదర్ ఉంటాడు అనుకుంటున్నాను నేను. అవును, మా బ్రదర్. ఎలా వచ్చింది ఐడియాస్ రాతనేది? అంటే యాక్చువల్గా ఇంతకుముందు క్రేజీ క్రాంతి బ్లాగ్స్ అని నేను ఒక్కడనే పెట్టి ఒక 2 videos చేశాను, సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ లాగా. దానికి హెల్ప్ మా తమ్ముడే చేసేవాడు, కెమెరా తీయటం కానీ అవన్నీ అరేంజ్ చేయటం కానీ. సో ఎందుకు నేను ఒక్కడిని ఎందుకు చేయటం, వాడిని కూడా కలుపుకుంటే ఇద్దరం కలిసి చేయొచ్చు కదా అని చెప్పి దాన్ని క్రేజీ బ్రోస్గా మార్చాం. సో మా తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నాడు, విత్ యువర్ పర్మిషన్. నేమ్ టోనీ లూయిస్. మాకేంటంటే క్రేజీ బ్రోస్గా తెలుసు, టోనీ, ఇక్కడేమో క్రాంతి, మీకు సంక్రాంతి రావాలి, టోనీకి సోనీ లాంటి పేరు రావాలి అంటే రైమింగ్ నోట్స్ లాగా చెప్తున్నాడు. మీ బ్రోస్ చాలా బాగుంటాయండి, ఎంత అంటే సరదాగా ఉంటాయండి అవన్నీ. మీరు ఎస్పెషల్గా చేసినవి, మా అక్క ఇల్లు 5 కోట్లు పెట్టు, నేను నిజంగా 5 కోట్లు స్విమ్మింగ్ పూల్ చూసేసరికి నన్ను ఫూల్ చేస్తాను దాంట్లో. అంటే పాత జోక్ అని మీరే చెప్పారు, మేము అనుకోకుండా మళ్ళీ చెప్పేస్తారు. అదొకటి చెప్పారు, ఇంకోటి ఎవరో హౌస్ ఎక్కడ అంటుంటే చెప్తున్నాడు, అదొకటి చెప్పాడు. చాలా ఎక్సలెంట్గా ఉంది నిజంగా. మీ సొంత బ్రదరే మీకు ఎంతో హెల్ప్ చేస్తున్నాడు మీకు. ఇంకా అంటే ఈ స్టార్టింగ్ స్టేజ్లో అయితే ఈ కెమెరాలు పెట్టాలంటే ఇంతకుముందు మామూలు కెమెరా ఉండేది, దానికి ఆటో ఫోకస్ అయ్యాను. సో వాడు వచ్చి మొత్తం సెట్ చేసి నేను వీడియో చేసిన దాకా కూర్చునేవాడు, కొన్నిసార్లు ఎడిటింగ్లో హెల్ప్ చేసేవాడు. సో అట్లా చాలా హెల్ప్ చేసేవాడు అనమాట. ఇప్పుడైతే చేయట్లేదు, ఎందుకంటే వాడి ఛానల్లో బిజీగా ఉన్నాడు. సో అందుకని నేను పట్టించుకోవట్లేదు. బట్ నేను స్ట్రగులింగ్లో ఉన్నప్పుడు కానీ అప్పుడు అంత బాగా హెల్ప్ చేశాడు. ఇప్పుడు అన్న ఒక మార్గంలో ఉన్నాడు కాబట్టి చిరంజీవి, పవన్ కళ్యాణ్ అంటే అంత గొప్పవాళ్ళం కాదు, బట్ బ్రదర్స్. అంటే మేము ఆ వీడియోస్లో ఎట్లా తిట్టుకుంటూ జోయిల్గా ఉంటాం, బయట కూడా అంతే ఉంటాం. అంటే నేను చిరంజీవి, పవన్ కళ్యాణ్కి ఎంత పేరు రావాలని నేను కోరుకుంటున్నాను. నేను తప్పకుండా అంత పేరు రావాలి మీకు. మీరు అంత కష్టపడుతున్నారు కూడా.
ఎందుకంటే బయట యమదూతం పెట్టావు, పెట్టి హెల్ అంటే ఇది లోపల ఒక ఇష్టంగా చేస్తున్నారు, అది కష్టంగా ఫీల్ అవ్వట్లేదు మీరు. అది చాలా హ్యాపీ ఉంది. మళ్ళీ అన్నకి 1 మిలియన్ రావాలి సబ్స్క్రైబర్స్, అప్పుడు మళ్ళీ మనం కలుసుకుందాం సార్. నాకు కూడా వస్తుంది త్వరలో, నాకు కూడా వస్తుంది అప్పుడు కూడా. నీకు ఇంతవరకు ఏమైనా వచ్చిన ప్లేట్స్ అన్నా? ఆల్రెడీ ఒక చెట్ల ప్లేట్ ఒకటి దొరికింది. అయితే గోల్డ్ ప్లేట్ వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాం. ఓకే, ఇదండి మన క్రాంతి వీలాగర్ మనకి ఈరోజు స్టూడియో టూర్ జరిగింది. ఇది చీరాల్లో ఉంది. ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చాం. ఇదంతా కూడా చక్కగా ఆయన ఇష్టపడి కష్టపడి దీన్ని ఒక నిర్మించారు. ఇది 10 lakhs స్పెండ్ చేస్తారని చెప్తున్నారు. కెమెరా కానీ, లైటింగ్ సెట్టింగ్ కానీ, బ్యాక్ డ్రాప్ కానీ అన్నీ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆయనకు వచ్చిన అవార్డ్స్ మనకు చూపించారు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ దుర్గా ప్రసాద్ మాస్టర్.